పేటకు చెందిన పూదరి రాహుల్ సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో 784వ ర్యాంక్ సాధించి చరిత్ర సృష్టించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి బాసర IIITలో రాటుదేలిన రాహుల్ వరుసగా 3 సార్లు పట్టువదలకుండా పోరాడి ఈసారి ప్రయత్నంలో విజయాన్ని అందుకున్నారు. రైతు బిడ్డగా పుట్టి పేదరికాన్ని జయించి నేడు IAS కావాలన్న కలను సాధించాలని రాహుల్ సంతృప్తి వ్యక్తం చేశారు. గంగలక్ష్మి మా కొడుకు వ్యవసాయ కుటుంబం వ్యవసాయం చేస్తూ మా ముగ్గురు పిల్లల్ని చదివించినాం. మా చిన్న కొడుకు ఇప్పుడు నిన్న ర్యాంకు వచ్చింది, మంచి ర్యాంకు వచ్చింది. నర్సరీ నుంచి 7వ తరగతి వరకు జగతాలను చదివిండు. 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కొరలా స్కూల్లో చదివిండు. ఆ తర్వాత బాసర IIIలో సీట్ వచ్చింది, ఆడ చదువుకున్నాడు. ఆ నుంచి అక్కడ అయిపోయిన తర్వాత హైదరాబాద్ వెళ్ళిండు. ఆడ రోజు 8 గంటల నుంచి 10 గంటల వరకు చదువుకుంటూ ర్యాంకు సాధించిండు. ఆ ర్యాంక్ వచ్చినందుకు మాకు చాలా సంతోషం. నా పేరు పూదరి రాహుల్, మాది తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా హన్మాజిపేట గ్రామం. సో నేను నా ప్రైమరీ స్కూలింగ్ అనేది ఇక్కడ జగిత్యాలలో జరిగింది, నర్సరీ టు 7th వరకు. అండ్ 8th to 10th అనేది నేను జెడ్పీహెచ్ పొరంలలో చదువుతున్నాను, మా పక్క విలేజ్. అండ్ ఇంటర్మీడియట్ ప్లస్ గ్రాడ్యుయేషన్ అనేది RGKT బాసర్ అంటే IIIT బాసర్లో జరిగింది. సో నేను 10th తర్వాత సివిల్స్ రాద్దాం అనుకున్నాను. సో 2023లో మొదటిసారి ప్రయత్నించాను, ఇప్పుడు 2025లో మూడోసారి. సో ఈసారి 2025 ఎగ్జామ్కి 2026లో నిన్న ఫలితాలు వచ్చాయి. సో అందులో నాకు 748 ర్యాంక్ వచ్చింది. సో దీనికోసం నేను ఒక 4 సంవత్సరాల నుంచి వెళ్ళి రోజుకు ఒక 8 నుంచి 10 గంటలు చదివాను. అండ్ నా ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది IAS. సో దానికోసం ఇంకా బెటర్ ర్యాంక్ రావాల్సి ఉండేది. సో దానికోసం మళ్ళీ ప్రయత్నించాల్సింది. థ్యాంక్ యూ.